श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। उमाकात्यायनी गौरी काली वैममतीश्वरी शिवा भवानी रुद्राणि सर्वाणि सर्वमङ्गला। अपर्णो पार्वती दुर्गा मृडाणी चण्डिकाम्बिकार्या दाक्षायणी चैव गिरिजा मेनकात्मजा स्कन्दमाता दयाशील भक्तरक्षां सुन्दरी भक्तलावण्या निधि। ओं नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। पार्वती परमेश्वर సభకు నమస్కారం. బ్రహ్మాండ పురాణం నుండి ఈరోజు శ్రీ లలిత ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం. చతుర్భుజే చంద్రే కళావంత శకృత సుకన్యతే కుంకుమ రాగశ్రోణి పుండరీకాక్ష పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదైక మాత. 4 భుజాలతో చంద్రకళ భూషణమైన ఉన్నతమైన కుచాలతో కుంకుమ లాంటి ఎర్రటి శరీరకాంతితో అందమైన చెరుకుగడ పాశం పుష్పబాణాలు అంకుశం ధరించి ప్రకాశించే లలితాంబ, జగత్తుకు ఏకైన మాతవైన నీకు నమస్కారం. పూర్వం అగస్త్యుని మహర్షి ఉండేవాడు. ఆయన వేదాంగాలు తెలిసిన పండితుడు. సకల శాస్త్రాలు ఆయనకి కరతలమగు. ఆయన భూమండలం మీదున్న ఎన్నో దివ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, స్థావరాలు, పర్వతాలు, అరణ్యాలు అన్ని చోట్ల సంచరించాడు. తన తిరిగిన అన్ని ప్రదేశాల్లో ఎంతోమంది ప్రజలు అజ్ఞానంతో నిత్యం మైదనం ఆహారం మీదే అత్యంత ఆసక్తి జీవిస్తున్నారు. వారందరిని చూసి ఆయనకు చాలా ఆవేదన కలిగింది. అలా ఆయన సంచరిస్తుండగా కాంచీపురం కనిపించింది. కాంచీపురం మహాపుణ్యక్షేత్రం. ఆ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న అగస్త్యుడు అక్కడ ఏకమ్ర వృక్ష పాదుస్థానంలో ఎలిసిన ఏకమ్రేశ్వరుణ్ణి, కాలదోషాన్ని నశింపచేయే క్షేత్ర ప్రధాన దేవత అయిన శ్రీ కామాక్షిదేవిని భక్తిగా పూజించాడు. లోకక్షేమాన్ని కోరుకునే అగస్త్యుడు ఆ దివ్యక్షేత్రంలో కొంతకాలం శ్రీహరి గురించి తపస్సు చేశాడు. దయామయుడైన జనార్దనుడు అగస్త్యుని తపస్సుకు సంతోషించి దివ్య తేజస్సుతో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అయగ్రీవుడైన రూపంలో తనకు ఎదురుగా నిలిచిన విష్ణువుని చూసి అగస్త్యుడు ఆశ్చర్యపడ్డాడు. అయగ్రీవం తనం కృత్వా సాక్షిన్నాత్మ విగ్రహ శంఖచక్రాక్ష వలయాం పుస్తకాజ్వలే భౌకం. కేవలం చిన్మయ రూపంతో శంఖ, చక్ర, అక్షరమాల, పుస్తకం అనే వాటిని ధరించడం చేత ఉజ్వలంగా ప్రకాశించే 4 చేతుల శరీరం నుంచి పుట్టిన కాంతితో జగత్నంతా వెలిగిస్తున్న అయగ్రీవుని చూసి ఆనందించాడు. తన దర్శనం కోసం తపస్సు చేసిన అగస్త్య మహర్షిని చూసి అయగ్రీవుడి రూపంలో ఉన్న జనార్దనుడు, అగస్త్య, నీకు వరాన్ని ప్రసాదించడానికి వచ్చాను. కోరికో, నీకేమి కావాలన్నాడు. స్వామి, తమరు నాకు వరాన్ని ఇస్తున్నారన్నారు. చాలా సంతోషం. అయితే నేను కోరేది నా స్వార్థం కోసం కాదు స్వామి. భూలోకంలో ఉన్న ఈ మానవులందరూ విషయ సుఖాలచే పరమార్థకంగా భావిస్తూ ఎంతో పాపాన్ని మూటగొట్టుకుంటున్నారు. వీరంతా తరించే ఉపాయాన్ని చెప్పు స్వామి. ఇది నా కోరిక అన్నాడు అగస్త్య మహాముని. అగస్త్యుడు పూర్వం ఇదే కోరిన శివుడు, దూర్వాసుడు, బ్రహ్మ కూడా అడిగాడు. మీరంత మహాత్ములు, పరోపకార పారాయణులు, లోకహితాన్ని కోరేవారు. ముందుగా నీకు అభినందనలు చెబుతున్నాను. మానవులు విధి రహితంగా లేకుండా ఏ విధంగా ఆదిపరాశక్తిని పూజించాలి. అలాంటి వారికి ముక్తి తప్పకుండా లభిస్తుంది. సాక్షాత్ పరమేశ్వరుడు కూడా పరాశక్తిని ఆరాధించి యోగేశ్వరుడయ్యాడు. అలాగే మిగిలిన దేవతలు కూడా శక్తిని అర్చించి ఎన్నో దివ్యశక్తులు పొందారు. అందువలనే మానవులకు త్రిపుర సుందరి దేవి ఆరాధన భోగమోక్షప్రదమైనది. నీవు కోరినట్లే మానవుడు తరించాలంటే దేవిని అర్చించాలి. మహావిష్ణు మాటలు విన్న అగస్త్య మహర్షి ఆయనతో, స్వామి, తమరు చెప్పిన స్వామి మీరు చెప్పండి అని ప్రార్థించారు. అయితే ఇక్కడ పరాశక్తి గురించి, త్రిపుర సుందరదేవి స్వరూపం, స్వభావాలు ఎలా ఉంటాయి, ఆమె ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, దయచేసి సవివరంగా చెప్పడని ప్రార్థించాడు. నాయన అగస్త్య, నీవు అడిగిన అన్ని విషయాలు ఇదిగో నా అంశ అయిన అయగ్రీవుడు నీకు చెబుతాడు. ఆయన ద్వారా నీ సందేహాలన్నీ
తీర్చుకొని చెప్పి తన హయగ్రీవ రూపాన్ని అక్కడే నిలిపి అదృశ్యమయ్యాడు శ్రీహరి. అగస్త్యుడు ఎంతో ఆనందంతో హయగ్రీవుడిని అంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. హయగ్రీవుడు చెప్పిన దేవి ఆవిర్భావం. అగస్త్య మహర్షి హయగ్రీవునితో ఆశ్రమానికి తీసుకుని వచ్చి ఆయనకు యథాచితంగా ఉపచారాలు చేశాడు. తర్వాత ఒక ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని పెట్టి, స్వామి హయగ్రీవ, మీలాంటి వారి దర్శనం సకల పాపాలు అడిస్తుంది. ఈరోజు నా జన్మ ధన్యమైంది. మీ రాకతో మా ఆశ్రమం ఎంతో పావనమైనది. మహాదేవి అయిన ఆ పరమేశ్వరు ఎలా ఆవిర్భవించింది, ఆమె వివిధ రకాల రూపాలను ఎలా ధరించింది, ఆమె ముఖ్య వివాహాలు ఏమి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అగస్త్య మహర్షితో హయగ్రీవుడు ఇలా చెప్పాడు. అగస్త, నీవు అడిగిన ఆ పరాశక్తి మహాశక్తి ఆది అంతములు రెండు లేనిది. సమస్త ప్రకృతి ఆమె స్వరూపమే. అన్ని రూపాలు ఆమెవే. కేవలం ధ్యాన యోగ సాధన వల్లే ఆమెను చూడగలం. అసలు ధ్యానమనే ఆమె స్వరూపం. ఆ దేవి మన హృదయంలోనే కొలువై ఉంటుంది. ఎంతకాలం దేవి మంత్రాన్ని జపం చేసిన వాడు ఆమెతో తదాత్మం చెందగలుగుతాడో ఆ పరాశక్తి మొదట బ్రహ్మదేవుడు ధ్యానం వల్ల ఆవిర్భవించింది. ఆమెని ఆది ప్రకృతి లేక మూల ప్రకృతి అని అంటారు. ఆమె దేవతందరికి ఎన్నో శక్తుల సిద్ధులను ప్రసాదించిందని చెప్పాడు హయగ్రీవుడు. పాపకర్మాలు ప్రాయశ్చిత్తాలు. ఎవరైనా ఏ జీవితమైనా అకారణంగా చంపటం, దొంగలించడం, హింసించటం, పరస్త్రీ సంగమించటం, కళ్ళు వంటి మద్యాలు చేయించడం ఇవి రాజు చేయకూడదని దుష్కర్మలు. తల్లి, తండ్రి, గురువు, గురుపుత్రుడు, పుత్రుడు వీరి విషయంలో ప్రాయశ్చిత్తం ఉంటుంది. రాజు 10 మంది బ్రాహ్మణులకు ఆధారణ నిలపడం కోసం ఒక బ్రాహ్మణుడు చంపవచ్చు. బ్రాహ్మణుడు 100 మంది ప్రాణులను రక్షించడం కోసం ఒక బ్రాహ్మణును సంహరించవచ్చు. 5 గురు బ్రాహ్మణులు బాగు కోసం ఒక వైష్ణవుడు దండించవచ్చు. 100 మంది వైశ్యులు బాగు కోసం ఒక బ్రాహ్మణుకు దండించవచ్చు. తన్ను చంపడానికి పూనుకున్నప్పుడు అది బ్రాహ్మణుడు కానీ, క్షేత్రుడు కానీ, వైశ్యుడు కానీ, శుద్ధుడు కానీ, ఆవు కానీ, గుర్రాన్ని కానీ, మరి ఇతర జీవులు కానీ చంపితే దోషం అంటుంది. అలాగే తనకన్నా తన భార్యను, బంధువులను రక్షిస్తే ఉత్తరోత్తరమైన అధికమైన పుణ్యం లభిస్తుంది. రాజుని, వేద పండితుడిని, బ్రాహ్మణుని, వేదాంతవేత్తని సేవిస్తే ఉత్తరోత్తర అధికమైన పుణ్యం లభిస్తుంది. హింసాకర జంతువులను వేటాడి చంపితే దోషం అంటదు. తన కోసం పశువులు వధించకూడదు. యజ్ఞార్థం పశువధ చేసేది దోషం కాదు. ఆపదలో గత్యంతరం లేని పరిస్థితిలో బ్రాహ్మణులు మాంసం తిన్న పాపం అంటుకోదు. మద్యము గుణదోషాలు. ఇది తదుపరి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.